ప్రజలాడండి. ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామముల వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు గడిచిన కాలం అంతా కూడా ఆయన సజీవమైన రెక్కల చాటును భద్రపరిచి మరొక దినాన్ని మనకు దయాకరంగా ధరింపజేసినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మరి యేసుతో సహవాసం మన ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారాగా మనల్ని దర్శిస్తున్న పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ దిన ధ్యానం కొరకు మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను అనే మాట మనం ఇక్కడ చూస్తాం. ఇది మరి యేసు గలిలయ సముద్ర తీరంలో నడుస్తున్నప్పుడు పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అనే సహోదరులిద్దరూ కూడా సముద్రంలో వల్ల వేస్తూ చూసినప్పుడు వాళ్ళని పిలిచారన్నమాట. మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తానని చెప్పినప్పుడు వెంటనే వారు తమ వల్ల విడిచిపెట్టి ఆయన్ను వెంబడించినట్లుగా మనం ఈ యొక్క లేఖనాల్లో చూస్తాం. అలా వెంబడించడం అంటే ఏంటి అంటే త్యాగం చేయడం. త్యాగం చేసి ఆయన్ని వెంబడిస్తే ఆయన వారిని మరి మనుషుల పట్టు జాలరులుగా, అంటే ఈ లోకంలో సువార్త రావడానికి వాడిని ఒక సాధనాలుగా దేవాతి దేవుడు వాడుకున్నట్లుగా మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మరి అందుకని అంటారు, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ 24వ వాక్యంలో అంటాడు, యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించవలెను అంటాడు. అంటే ఎవరైతే ఆయన వెంబడించాలనుకుంటున్నారో వారు తామును ఉపేక్షించుకోవాలంట. ఉపేక్షించుకోవాలంటే కొన్ని త్యాగం చేయాలి. త్యాగం చేసినప్పుడు మరి వారిని దేవుడు మరి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచినట్లుగా మనము చూస్తాం. మరి కీర్తన గ్రంథంలో చూస్తే 78వ కీర్తనలో 71వ వచనం చూస్తే అక్కడ దావీదు గురించి కూడా ఒక మాట చెప్తాడు. మరి ఆయన 70వ వచనంలో నుంచి చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించనని చూస్తాం. ఇక్కడ దావీదుని దేవుడైన యెహోవా కోరుకుని అతని గొర్రెల దొడ్లో నుండి పిలిపించాడంట. పిలిపించి ఇజ్రాయేలు జనాంగానికి ఆయన్ని ఒక రాజుగా చేసినట్లుగా మనము చూస్తాం. సో కాబట్టి అలాగే మరి దేవుని యొక్క లేఖనాల్లో మరి చూస్తే రూతు గ్రంథంలో కూడా మరి మోయాబీరాయలైనటువంటి రూతు తన మామ, తన భర్త మరి అందరూ చనిపోయినప్పటికీ కూడా మోడుబారిన జీవితంలో ఉన్న తను ఆమె ఏం చేసిందంటే, అత్తగారు చెప్పుద్ది నయోమి, అమ్మా నువ్వు నీ తోటికోళ్ళు తన జనుల యొద్దకి తన దేవుని యొద్దకి తిరిగిపోయింది, నీవు కూడా నీ తోటికోళ్ళు వెంబడి వెళ్ళు అంటే అక్కడ రూతు ఒక మాట చెప్పుద్దండి. 16వ వచనంలో చెప్పుద్ది, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దనియు నన్ను బతిమాలుకొనవద్దు, నీ వెళ్ళి చోటుకి నేను వస్తాను, నీవు నివసం చోటనే నేను ఉంటాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడని ఒక నిశ్చయతతోటి మరి ఏ ఆధారం లేనప్పుడు రూతు మరి అత్తగారైనటువంటి నయోమిని వెంబడించడాన్ని బట్టి రూతు మళ్ళా ఆ మోడుబారిన జీవితాన్ని దేవుడు బోయజు సాయం ద్వారా చీరింపచేసి మరి ఆమెను మత్తయి సువార్త 1వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఆమెని యేసుక్రీస్తు వారి వంశావళిలో
ఆమె పేరు కూడా అక్కడ పెట్టినట్లుగా మనము చూస్తాం. అక్కడ చూస్తే బోయజు రూతునందు ఒబేదును కనెను. ఇక్కడ ఒకప్పుడు మోడుబారినటువంటి జీవితంగా ఉన్నటువంటి రూతును ఇక్కడ మరి యేసుక్రీస్తు వారి వంశావళిలో మరి ఇక్కడ ఆమె పేరు లిఖించబడినట్లుగా మనం చూస్తాం. ఆమె ద్వారాగా ఒబేదు ద్వారాగా యెష్షయి ద్వారాగా రాజు అయిన దావీదును కన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దావీదు వంశావళిలో నుండే ఈరోజు మనం ఆరాధించే యేసుక్రీస్తు వారు కూడా వచ్చినట్లుగా చూస్తాం. అలాగే మరి నెహెమ్యా గ్రంథంలో చూస్తే 9వ అధ్యాయము 21వ వచనంలో మరి వాళ్ళు ఆ ఇజ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో నుండి మరి వారిని బయటికి నడిపించినప్పుడు వాళ్ళకంట వస్త్రాలు 40 సంవత్సరాలు నడిచినప్పటికీ కూడా వస్త్రాలు పాతకిలలేదంట, చెప్పుల వారు కూడా తెగిపోలేదంట. అంటే దేవుడు వారిని ఆ రీతిగా పోషించుకుంటూ వచ్చారు. సో కాబట్టి మన జీవితాల్లో కూడా మనం దేవుని వెంబడించినప్పుడు కొన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అవసరాలన్నీ కూడా తీరుస్తారు అని ఈ లేఖనాల్లో చూస్తాం. మరి 9:21లో చూస్తే నెహెమ్యాలో నిజముగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరాలు వారిని పోషించాను, వారి వస్త్రాలు పాతగిలిపోలేదు, వారి కాళ్ళ వాపు రాలేదు అని చూస్తాం. అంటే దేవుడు మరి ఆయన కొరకు త్యాగం చేసిన వారిని ఎక్కడా కూడా విడిచిపెట్టినట్లుగా మనం చూడం. కాబట్టి వెంబడించుట అనేటువంటి విషయాన్ని 3 సువార్తలో కూడా రాసినట్లుగా చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తాం 19-20 వచనాల్లో. అలా మార్కు సువార్త 8వ అధ్యాయం 34 వచనంలో చూస్తాం. లూకా సువార్త 9వ అధ్యాయం 23లో చూస్తాం. అంటే ఇలాగే మరి చూస్తే అనేక మంది భక్తులు, మరి ప్రవక్త అయిన ఎలీషా కూడా మరి ఆయన ఏలియా పిలిచినప్పుడు తను 12 అరకల వ్యవసాయం కలిగినటువంటి వ్యక్తి ఆ నాగల్ని ఆ వ్యవసాయాన్ని అన్నీ విడిచిపెట్టినప్పుడు ఏలియా కంటే బలమైన ప్రవక్తగా దేవుడు ఎలీషా నిలబెట్టుకున్నట్లుగా చూస్తాం. అంటే ఎలీషా విషయంలో ఒక మాట చూస్తే ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన సమాధి చేయబడినటువంటి ఆ సమాధిలోనికి మరి ఒక శవం ఆ ఎముకలకు తగిలినప్పుడు ఆ శవం తిరిగి మరలా జన్మించిందంట. అంటే అంత పవర్ ఎలీషా యొక్క ఎముకల్లో కూడా దేవుడు ఉంచారు. సో కాబట్టి మనకు కూడా అటువంటి ఒక శక్తివంతమైనటువంటి వారిగా ఉండాలంటే సమస్తాన్ని మనం విడిచిపెట్టి ఆయన వెంబడించినప్పుడు ఆయన గొప్ప కార్యాలు చేయగలడు అని ఈ యొక్క లేఖనాల ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం. అట్టి కృప కలిగిన దేవుని ఆత్మ మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద ఉన్నట్లు దేవుడి కృపావాక్యము అనే వెనుకలో దీవించి ఆశ్రయించిన గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీ ఘనమైన నమ్మడి స్తోత్రాలు నాయన. ఆనాడు మీరు నాయన తండ్రి పేతురును బట్టి సీమోన్ను ఆంధ్రేయను మీరు పిలిచి నాయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల బట్టి జాలరుగా చేస్తానన్నప్పుడు వారు తమ వల్ల విడిచిపెట్టి నిన్ను వెంబడించారు ప్రభా. వారు నేను ఒక ఉన్నతమైన స్థితిలో మీరు ఉంచారు. అలాగే ప్రభా మరి నేను రూతు మరి నేను నయమి వెళ్ళిపోమన్నప్పటికీ కూడా నయమిని వెంబడించడాన్ని బట్టి మరి నేను రూతు జీవితంలో ఒక చిగురింపబడినటువంటి జీవితమే కాకుండా మరి మేము ఆరాధించేటువంటి నాయన ప్రభా మీరు మీ వంశావళిలోనే ఆవిడ ఒక పేరు ఆవిడ లిఖించబడినట్లుగా చూస్తాం. ఆయన తండ్రి ఎన్నో మరి ఎలీషా కూడా నేను వెంబడించినప్పుడు ఎలీషాను కూడా ఒక బలమైన సాధనంగా మీరు నిలబెట్టుకున్నారు. దావీదునైనా తండ్రి పాడి గొర్రెలు మాన్పించి నాయన మిమ్మల్ని వెంబడించినప్పుడు ఒక చక్రవర్తిగా మీరు ఆశీర్వదించారు ప్రభా. ఎంతోమంది జీవితాల్లో మీరు కార్యాలు చేసిన దేవుడు గనక మా జీవితాల్లో కూడా అటువంటి కార్యాలు చేస్తారని ఈ వాక్యాన్ని విన్న వారందరూ కూడా నిశ్చయత ముందుకు సాగినట్లు సహాయం దయచేసి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మీ ప్రార్థనా సుతర్ గారికి పాస్టర్ మోహన్ 9848617879. మే గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.